యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేశారు. అది కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి 3 times కంటే ఎక్కువ మీకు వచ్చింది మెయిల్, మీరు చూసుకోలేదు. 4-5 days నుంచి వీడియోస్ అందుకనే చేయట్లేదు. ఏంటంటే కొంచెం బాధ ఉండే, అంటే ఇంతగానం ఒక 3-4 months నుంచి ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తే కూడా ఇలా అయ్యింది అని చెప్పి డిలీట్ అయినప్పటి నుంచి నాకు చేయాలని అనిపించలేదు. సో ఏంటంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ కానీ పాత ఛానల్కి అయితే ఏ విధంగా సపోర్ట్ చేశారో కొత్త ఛానల్కి కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. ప్లస్ మీకు అందుకని ఒక 1 week నుంచి దాని గురించి ఆలోచించుకుంటాను. నేనేం వీడియోస్ చేయలేకపోయినా, ఎక్కడన్నా ఎవరన్నా కలిసినా కానీ నవ్వుకుంటా మాట్లాడుతున్నా కానీ దాన్ని ఆ బాధను ఎవరు చెప్పలేకపోయినాను. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మన పాత ఛానల్ అయితే యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేశారు. అది కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి 3 times కంటే ఎక్కువ మీకు వచ్చింది మెయిల్, మీరు చూసుకోలేదు. సో డిలీట్ అనేది మీ ఛానల్ను చేసేస్తున్నామని చెప్పి మెయిల్ చేశారు. కొంచెం బాధగా ఉంది, కాకపోతే మనం ఏం చేయలేము కదా. వాళ్ళు రిమూవ్ చేశారు. రిమూవ్ చేసినా కానీ నేను ఒక 4-5 days నుంచి వీడియోస్ అందుకనే చేయట్లేదు. ఏంటంటే కొంచెం బాధ ఉండే, అంటే ఇంతగానం ఒక 3-4 months నుంచి ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తే కూడా ఇలా అయ్యింది అని చెప్పి. సో నేనే కాదు, ఆల్మోస్ట్ ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వీడియోస్కి కూడా ఆల్మోస్ట్ ఈ మధ్య యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుందంట. అది కూడా వాళ్ళు ఇచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి మనం సరిగా చదవకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, అలా అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు డిలీట్ చేస్తారంట. అది మనం కూడా చూసుకోలేదు, అందుకనే ఛానల్ అనేది రిమూవ్ చేస్తారు. సో ఏం చెప్తున్నా అంటే వీడియోస్ అనేవి ఎంత చేయాలని మేము ఆలోచించినా కానీ ఆ ఛానల్ డిలీట్ అయినప్పటి నుంచి చేయాలని అనిపించలేదు. సో ఏంటంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా నన్ను అడిగారు, మళ్ళీ వీడియో చేయరా, ఏం కాదు మేము సపోర్ట్ చేస్తాం, మేము మళ్ళీ నీకు పాత ఛానల్కి ఏ విధంగా అయితే మేము ఎంకరేజ్ చేస్తాము ఈ ఛానల్ కూడా అంతే విధంగా ఎంకరేజ్ చేస్తాము అని చెప్పారు. సో మళ్ళీ నేను అందుకే కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కొత్త ఛానల్ పేరు వచ్చేసి MR Family 26 అండి. మీకు అందరికీ ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్కి అయితే ఏ విధంగా సపోర్ట్ చేశారో కొత్త ఛానల్కి కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. ప్లస్ మీకు ఒకటి చెప్తున్నా ఏంటంటే వీడియోస్ ఒకవేళ కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే మాత్రం వీడియోస్లలో చిన్నపిల్లలను చూపెట్టకండి. ఒకవేళ చిన్నపిల్లలను చూపెడితే కూడా యూట్యూబ్లో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే అప్లోడ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి నా వీడియోస్లలో 3 mistakes అయినాయి. అవి కూడా ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది నేను చూసుకోలేదు, అది నా మిస్టేక్. చిన్నపిల్లల వీడియోస్కి ఇది చిన్నపిల్లల కోసం అని కూడా మనం అప్లోడ్ చేయాలంటే అది కూడా చూసుకోలేదు, అది కూడా నా మిస్టేకే. అంటే ఇవన్నీ కూడా నాకు తెలిసిన మా చుట్టాల అబ్బాయి ఒక అన్నయ్య అంటే ఆయన ఆల్మోస్ట్ మూవీస్లలో వేస్తాడు, ఆయనని అడిగితే చెప్పాడు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. సో మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను. వీడియోస్ అనేవి అప్లోడ్ చేసినప్పుడు మనకు మెయిల్ వస్తుంది కదా, ఆ మెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఒక 4-5 months నుంచి నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసిన. సో ఇప్పుడు అవన్నీ కూడా డిలీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోస్ కూడా మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మనం మళ్ళీ అప్లోడ్ చేసా కూడా ఈసారి మొత్తంకి యూట్యూబ్ వాళ్ళు మనకు ఛానల్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఇవ్వరు. సో అందరికి ఒకటే చెప్తున్నా ఏంటంటే పాత ఛానల్కి అయితే ఏ విధంగా సపోర్ట్ చేశారో కొత్త ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. కొంచెం నాకు బాధ ఉంది, కాకపోతే చేయాలని ఒక ఆశ. మేబీ నేను డిగ్రీ 2nd year, మేబీ అది 2017 ఆ టైం నుంచి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలని ఒక ఆప్షన్ ఉంటుంది. నాకున్న చిన్న ఫోన్తో కూడా నేను అప్లోడ్ చేసుకున్నా. ఇది వచ్చేసి నాకు థర్డ్ టైం నా ఛానల్ అనేది రిమూవ్ అయిపోయింది యూట్యూబ్ నుంచి. అంటే
క్లోజ్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తుండే క్లోజ్ చేసాము. ఇప్పుడు సెకండ్ టైం ఒక ఛానల్ ఉండే అది యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేశారు. అది ఏమైందో మీకు నేను చెక్ చేసుకోలేదు. ఇప్పుడు థర్డ్ టైం కూడా ఇప్పుడు నేను అనుకున్నంతమంది ఫాలోవర్స్ ఎర్లీగా వచ్చారు, కాకపోతే అది డిలీట్ అయిపోయింది. నేనేం చేయలేని సిచ్యువేషన్లో ఉండే, అందుకని ఒక 1 వీక్ నుంచి దాని గురించి ఆలోచించుకుంటాను. నేనేం వీడియోస్ చేయలేకపోయినా, ఎక్కడన్నా ఎవరన్నా కలిసినా కానీ నవ్వుకుంటా మాట్లాడుతున్నా కానీ దాన్ని ఆ బాధను అనేది ఎవరికి చెప్పలేకపోయినా. నేను అంటే ఒక 4-5 డేస్ నాకు అదే ఉండే, నేను ఇంత కష్టపడి ఇన్ని వీడియోస్ చేసి ఇట్లా చేశా కదా, నాకు రాలేదు 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 అని చెప్పి అనుకుంటే. సో ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. పాత ఛానల్కి అయితే ఏ విధంగా సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నా కదా, దీనికి కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎంఆర్ ఫ్యామిలీ 926. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎంఆర్ ఫ్యామిలీ 26. ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ అందరికీ, మా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. అరే ఏం కాదు, కొంచెం నువ్వు చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ రీస్టార్ట్ చెయ్యి. మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ మా ఆఫీస్లో కానీ అందరూ అడిగారు చెయ్యి మళ్ళీ, ఏం కాదు అని అన్నారు. సో నేను మళ్ళీ కొత్త ఛానల్ అనేది ఈరోజు ఓపెన్ చేస్తున్నా. సో ప్లీజ్ దయచేసి అందరికీ చెప్తున్నా, మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. మళ్ళీ నా ఓన్ కంటెంట్ మాత్రమే వీడియోస్లలో వేస్తాను. నేను ఎవరి కంటెంట్ కూడా నేను కాపీలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు స్ట్రైక్స్ వేస్తే తెలియదంట వీడియోస్లలో, అది కూడా ఒక రీజన్. సో నేను ఎవరికి కాపీ చేయను, ఏం చేయను. నా ఓన్గా నేను చేసుకునే కంటెంట్ మాత్రమే చేస్తాను. డైలాగ్స్ కూడా అవి ఏమన్నా ఉంటే, స్క్రిప్ట్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా నా ఓన్గా నేనే చేసుకుంటాను. కానీ వేరే వాళ్ళు ఎవరి కాపీ చేయదలుచుకోలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఏమన్నా మూవీస్కి సంబంధించిన కామెడీ డైలాగ్స్ అలాంటివి వేసుకుంటా తప్ప నార్మల్గా మాత్రం వేరే యూట్యూబర్స్వి వాళ్ళకి సంబంధించి అలాంటివి మాత్రం ఏమీ చేయాలనుకోవట్లేదు. సో ఫైనల్గా వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మన కొత్త ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నాకు మళ్ళీ పాత ఛానల్కి అయితే ఏ విధంగా సపోర్ట్ చేశారో అదేవిధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎంఆర్ ఫ్యామిలీ 26.